కుంభమేళాలో నేను ఉంటున్న ప్లేస్ నుంచి వ్యూ చూడేది ఎంత బాగుందో. ఫైనలీ 144 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఆ మహాకుంభమేళాకి సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఈరోజు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్కి సక్సెస్ఫుల్గా వచ్చేసిన. మూడవ రోజు ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది అయింది. మూడవ రోజు పొద్దున్నే 5 గంటలకు లేచి బ్యాగ్ రెడీ చేసుకొని స్టార్ట్ కావడం జరుగుతుంది. నేను నైట్ రెస్ట్ తీసుకున్న ప్లేస్ నుంచి ఇంకా రేవాకి 197 కిలోమీటర్స్ ఉంది. పొద్దున మంచు ఫుల్ ఉంది, అసలు రోడ్డు కూడా కనిపించట్లేదు. ఇక్కడ హోటల్ ఉంది కాబట్టి ఆ లైట్స్ కన్నా ఆ మాత్రం కనిపిస్తుంది రోడ్డు. అవి దాటితే అసలు మొత్తం కనిపించట్లేదు, రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది హోటల్ దాటంగానే. ఫుల్ చలి, ఆ చలికి చేతులు మొత్తం ఇట్లా టైట్గా దగ్గరకు అయిపోతున్నాయి. ఇక్కడ లైట్స్ ఉన్నాయని ఆగిన, అసలు లైట్స్ లేకపోతే రోడ్లు కనిపిస్తలేవు, మొత్తం మంచుతో నిండిపోయింది. ఇంకా కుంభమేళకు 200 కిలోమీటర్ దూరంలో ఆగిన. సన్ రైజ్ మాత్రం సూపర్ ఉంది. అంటే చాలా వరకు కొంతమంది మాత్రమే ఈ సన్ రైజ్ని ఎంజాయ్ చేయగలుగుతారు, అందులో నేను ఒకడిని. ఆ సూర్యుడు కొండ వెనకాలన్నట్టు వస్తుంది చూడు, మెల్లి ఆ కొండ బ్యాక్ సైడ్ నుంచి పైకి ఇట్లా వస్తుంది, మస్తుగా అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది వ్యూ అయితే. ఆ గడ్డి పైన మొత్తం మంచు వేరుకుంది వైట్ కలర్గా, ఆ పైన సూర్యుడేమో రెడ్ కలర్గా, ఒకేసారి 2 వ్యూస్ కనిపిస్తున్నాయి, వైట్ అండ్ రెడ్. రివా నుంచి లెఫ్ట్ టర్న్ అయినాము. రివా వచ్చి మనకు నాగపూర్ నుంచి 500 కిలోమీటర్లు దాదాపు హైవే రోడ్లో వచ్చేసినాం. అయితే ఇప్పుడు ఇక్కడ రివా నుండి 150 కిలోమీటర్లు ఉంది ఇంకా ప్రయాగ్రాజ్కి. ఈ 150 కిలోమీటర్లు మొత్తం బైపాస్ రోడే, మొత్తం గుంతలే పాడైన రోడ్డు, గుంతలే, ఇటుపక్క గుంతలే అటుపక్క గుంతలే, సింగిల్ రోడ్డు. రోడ్ అంతా కంఫర్టబుల్ లేదు. ఇది 150 కిలోమీటర్లు ఉంది ఇంకా, ఇది గుంతలు ఉంది. ఆ సింగిల్ రోడ్ ఎండ్ అయింది, దాదాపు సింగిల్ రోడ్ ఒక 20 కిలోమీటర్లు అట్లా ఉన్నది. కానీ 20 కిలోమీటర్లు మాత్రం టార్చర్ ఉంది అబ్బా. ఇది ఈ 20 కిలోమీటర్స్ అంటే ట్రాఫిక్ ప్లస్ గుంతలు, రోడ్ అస్సలు బాగాలేదు. ప్రయారాజ్కి 100 కిలోమీటర్ల దూరంలో ఒక లెఫ్ట్ ఉంది, లెఫ్ట్ ఉంది రోడ్. ఇది అలా మళ్ళంగానే చిన్నగా ఉండే రోడ్డు, మేము మొత్తం పల్లెటూరు ఏమనుకుంటాం, నేను చూస్తే పెద్దగా ఉంది రోడ్డు. ఇందాక ఆ పైనుంచి వచ్చినాం, అట్లా వచ్చి ప్రయాగ్రాజ్కి వెళ్ళే ప్రయాణికులు అంటే ఓన్ వెహికల్ వచ్చిన కార్లలో బైక్లలో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ రిలాక్స్ అవుతారు, రీఫ్రెష్ అవుతారు, మంచిగా ఫ్రెష్ అప్ అవుతారు ఇక్కడనే. నేను కూడా ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరుతా ఇంకా హైదరాబాద్ సార్. బీహార్ రివర్ ఇది. వీళ్ళంతా ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ టిఫిన్ ఇక్కడే వండుకొని తినేసి బయలుదేరుతారు. ప్రయాగ్రాజ్ కుంభమేళకి వెళ్ళే వాళ్ళందరికీ ఇక్కడ బీజేపీ వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. అంటే ఇంకా దాదాపు 100 కిలోమీటర్లు ఉంది. 100 కిలోమీటర్ల ముందే ఆ వైబ్స్ తెలుస్తున్నాయి, కుంభమేళ వైబ్స్. మంచిగా 2 ప్లేట్లు తినేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినా. ఇంకా దాదాపు ఇక్కడ నుండి కుంభమేళకి ఇంకొక 50 కిలోమీటర్లు ఉంది. ఆ కొండ పక్కకు రైట్ సైడ్లో ఆ కొండ ఎవరో పడుకున్న ఆకారంలో కనిపిస్తుంది. ఆ కొండ పెద్ద కొండ ఉంది, సేమ్ మనిషి పడుకున్న ఆకారంలోనే ఉంది ఆ కొండ. ఇది ఆ ముంగట బండ్లు హైదరాబాద్ బండ్లు ఉన్నట్టున్నాయి, టీఎస్ ఉన్నాయి నెంబర్ ప్లేట్స్, అవన్నీ తెలంగాణ బండ్లు, అవన్నీ 4, 5 కనిపిస్తున్నాయి. ఏం లొకేషన్ రా నాయన, సూపర్ లొకేషన్. ఫోటోషూట్ అయితే మస్తు చేసుకోవచ్చు ఇక్కడ. హైదరాబాద్ బండ్లు 4 వచ్చినాయి ఇక్కడ. నాది మొత్తం 4 బండ్లు, స్కూటీ కూడా వచ్చింది.
నేను స్టార్ట్ అయ్యి 2 days అవుతుంది, కానీ 2 days కూడా మంచి మంచి లొకేషన్స్, ప్లేసెస్, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా జరుగుతుంది జర్నీ. 5 కనిపిస్తున్న ఆ కొండపైకి వెళ్ళి ఇప్పుడు దిగినాం మనం బండి మీద. ఆ కొండపై నుంచి ఉన్నాయి రోడ్లు కిందకి. ఆ పైన ప్లేస్, ఆ పైన రోడ్ నుండి ఈ రోడ్ చూసినాం మనం. ఈ రోడ్ కనిపిస్తుంది, ఈ రోడ్ చూసినాం. ఇందాక అక్కడ ఉండే వాళ్ళు, అక్కడ ఉండే నేను, ఇప్పుడు వాళ్ళు అక్కడనే ఉన్నారు. వాళ్ళు అన్న వాళ్ళు ఆ రోడ్ నుంచి ఈ రోడ్ చూస్తాను. ప్రయాగరాజ్ ఇంకొక 15 కిలోమీటర్లు ఉంది. మధ్య మధ్యలో బోర్డులు పెడతారు, అరేల్ ఘాట్ ఇంత దూరం, దశస్మిత ఘాట్ ఇంత దూరం, అలా ఘాట్ల పేర్లు పెట్టి సంగం ఘాట్ అని ఇట్లా పెడుతున్నారు. 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఉంది. 10 కిలోమీటర్ ప్రయాగరాజ్ 10 కిలోమీటర్ల ట్రాఫిక్ ఉంది. 10 ఆ 10 కిలోమీటర్ ఆ డివైడర్ పక్క పాయింట్ బైకే కాబట్టి డివైడర్ పక్క పాయింట్ వచ్చేసినాం మనము. అరేల్ ఘాట్కి ఇంకా 3 kilometers దూరంలో ఉన్నాము. ట్రైన్ కూడా వచ్చినట్టుంది ఇప్పుడే. అది కుంభమేళా స్పెషల్ ట్రైన్, అది స్టిక్కర్స్ ఉన్నాయి. మొత్తానికి నేను నా బైక్ అరేల్ ఘాట్, కుంభమేళాలో అరేల్ ఘాట్కి చేరుకున్నాం. ఈ బ్రిడ్జ్ వచ్చేసి న్యూ యమునా బ్రిడ్జ్, నైని బ్రిడ్జ్ అంటారు ఇది. అంటే మనం అరేల్ ఘాట్ నుంచి దశస్మిత ఘాట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. అంటే ఆ రెండింటికి ఘాట్ మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంటుంది. అరేల్ ఘాట్ వచ్చేమో యమునా నది, దశస్మిత ఘాట్ వచ్చేసేమో గంగా నది. ఆ రెండింటికి మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉందన్నమాట ఇది. సో మనం యమునా నది నుంచి గంగా నది సైడ్ వెళ్తున్నాం. ఎందుకంటే మన స్టేయింగ్ స్పాట్ వచ్చేసి గంగా నది దగ్గర ఉందన్నమాట. దశస్మిత ఘాట్ దగ్గర ఉంటాం మనం. కాసేపు ఈ బ్రిడ్జ్ పై నుంచి లెఫ్ట్ వ్యూ అండ్ రైట్ వ్యూ అన్నీ చూసుకొని అటు నుంచి అటు రూమ్కి వెళ్ళిపోతాడు డైరెక్ట్. వ్యూ బాగున్నాయి ఇక్కడ. అంటే బ్రిడ్జ్ పై నుంచి ఇంకా బాగా కనిపిస్తున్నాయి వ్యూస్ మొత్తం. ఇక్కడ అరేల్ ఘాట్ సైడు, ఇటు దశస్మిత ఘాట్ సైడు, ఆ జ్యూసీ సెంటరు, ఇవన్నీ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తున్నాయి. మొత్తం రౌండ్ కనిపిస్తున్నాయి అంతా. వ్యూ అంతా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్. ఆ ఎడ్జ్లో అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు కదా, అది సంగం పాయింట్. అది అంటే నడుచుకుంటూ వెళ్ళే సంగం పాయింట్. అంటే పడవలలో కూడా వెళ్తారు, కానీ జనరల్గా అయితే పబ్లిక్ మొత్తం నడుచుకుంటూ వెళ్ళే స్పాట్ అయితే అక్కడ ఉంది. అక్కడ కనిపించే జనాలు గుంపులు ఎక్కువ కనిపిస్తున్నారు కదా, అది సంగం పాయింట్, నడుచుకుంటూ వెళ్ళే సంగం పాయింట్ అది. ఇక్కడ జనాల ఇబ్బంది చూసినాక నేను బండి తీసుకొచ్చి మంచి పని చేసిన అనిపిస్తుంది. అరే మన సొంత వెహికల్స్లో, కార్లో కానీ బస్సులో కానీ వస్తే 15 kilometers మధ్యలో ఆపేస్తారు అవతల. ఆ ట్రైన్లలో వస్తే మనోడు మాత్రం ఏ గల్లీ వదలకుండా పర్ఫెక్ట్ తిరుగుతుండబ్బా బండి మాత్రం. ఫైనల్గా మొత్తానికి కుంభమేళా చేరుకుండా గత 2 రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను నేను. ఫైనల్గా కుంభమేళా వచ్చేసి, అంటే నేను వచ్చింది రేపు జరగబోయే మాఘ పౌర్ణమి యొక్క అమృత స్నానం చేయడానికి ప్లాన్తో వచ్చాను అనమాట. సో నేను రేపటి వరకు ఆగకుండా ఈరోజు ఇప్పుడు సాయంత్రం అవుతుంది కాబట్టి ఏదో ఒక నదిలో, అరేల్ ఘాట్లో కానీ, ఇక్కడ గంగా నదిలో కానీ, లేదా యమునా నదిలో కానీ, ఏదో ఒక గంగా నదిలో స్నానం చేస్తాను ఈరోజు. సో రేపు నేను అనుకున్న అమృత స్నానం అనేది రేపు చేస్తాను.
ఇక్కడే కాసేపు ఆ వ్యూ అంతా అదంతా చూసుకొని ఇక రూమ్కి బయలుదేరుతున్నా. ఇక్కడ ప్రయాగ్రాజ్లో 2 రోజులు ఉందాం అనుకుంటున్నా. అంటే ఇంకా టెంపుల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, నాగవాసుకి అండ్ బడే హనుమాన్ టెంపుల్ అండ్ అమ్మవారి టెంపుల్, ఆలోపి మాతా టెంపుల్. ఐ లవ్ ప్రయాగ్రాజ్. రీచ్ అయిపోయినాం ప్రయాగ్రాజ్. నేనుండే ప్లేస్ వచ్చేసి ఇక్కడ నాగవాసుకి టెంపుల్ సైడు, సంగం ఏమో స్ట్రైట్ వెళ్తే సంగం, ఆ టెంపుల్ స్టాచ్యూ నుంచి స్ట్రైట్ వెళ్తే సంగం, ఇక్కడ లెఫ్ట్ వెళ్తే నాగవాసుకి టెంపుల్ సైడ్. ఇక మనం ఫస్ట్ వెళ్ళిందేమో అరేల్ ఘాట్, అది యమునా నది. ఇది వచ్చేమో దశాశ్వమేధ ఘాట్, గంగా నది ఘాట్. ఇది నేను నా బైక్ తిరుగుతూ ఉన్నాము. ఇక ఇప్పుడే రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇట్లా పైకి వచ్చిన రూమ్ పైకి. ఇది పైనుంచి చూడబ్బా ఏం కనిపిస్తుంది వ్యూ. ఇదంతా గంగా నది అనమాట. ఇది మొత్తం దశాశ్వమేధ ఘాట్కి నియర్ అనమాట ఇదంతా. ఇప్పుడు నా రైట్కి ఏమో సంగమం ఉంటుంది, నేనున్న ప్లేస్కి లెఫ్ట్ ఏమో నాగవాసుకి టెంపుల్ ఉంటుంది. సో కరెక్ట్ ప్లేస్లో ఉన్నది. సూపర్ ఉంది లొకేషన్ అయితే.